కీర్తన సంఖ్య 34. ఈ కీర్తనలో మనకి 22 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 4 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 7 వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనకారుడైన దావీదు అద్భుతమైనటువంటి కీర్తన రాశాడు. బహుశా మొదటి సమూయేలు 21వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు ఈ కీర్తనకు నేపథ్యమై ఉండొచ్చు. సౌలు వెంటబడి తరుముతున్నప్పుడు దావీదు భయపడి తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఆయన ఫిలిస్తీన్ల రాజైన గాతు రాజైన ఆకీషు దగ్గరికి వెళ్తాడు. అబీమెలెకు అనేదేమో బిరుదు. అయితే అక్కడ పోయిన తర్వాత అర్థమవుతుంది, తప్పించుకోవడానికి కొంచెం మ్యాడ్ పర్సన్ లాగా పిచ్చోళ్ళలాగా యాక్షన్ చేస్తాడు. మిరాక్యులస్గా దేవుడు ఆయన్ని తప్పిస్తాడు. కారణం ఏంటంటే దావీదు అప్పటికి అర్థమైంది చేసిన పెద్ద పొరపాటు. దేవునిపై ఆధారపడాలి, మనుషులపై ఆధారపడ్డాడు, పశ్చాత్తాపడినట్టున్నాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి అద్భుతంగా తప్పించాడు. అప్పుడు ఈ కీర్తన రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదాం. దావీదులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, దావీదు దేవుని దగ్గర నుంచి ఒక మేలు పొందుకున్నప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాడు. ఆయన మాత్రమే కాకుండా తనతో పాటు ఉన్న వారందరినీ కూడా కలుపుకొని మనమంతా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తామంటాడు. ఈ భాగానికి నేను పెట్టిన పేరేంటంటే, భయము నుండి విశ్వాసం వైపుకు మళ్ళిన నాతో పాటు అందరూ ప్రభువును స్తుతించండి అని సలహా ఇస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, భయాలన్నిటిలోంచి తప్పిస్తాడు. ఆయన వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. అప్పుడు ఆయన మనల్ని సిగ్గుపరచడు. ఆయన తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతను కావలి ఇస్తాడు అని అద్భుతమైనటువంటి మాట కీర్తనకారుడు అనుభవం నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత భాగం 8, 9, 10 వచనాలు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు ఎలివిగలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు. ఇప్పుడు భక్తులకు ఆయన ఒక సలహా ఇస్తున్నాడు. ఈ భాగానికి ఏం పేరు పెట్టానంటే, దేవుణ్ణి స్తుతించేందుకు ఆయనను రుచి చూడండి అని భక్తిపరులకు సలహా ఇస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తే ఆరాధిస్తారు. యెహోవా ఉత్తముడు, గాడ్ ఈజ్ గుడ్ అని రుచి చూచి తెలుసుకోవాలంట. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అని ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఆయన ఆశ్రయించాలంట, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలట. అప్పుడు ఎటువంటి కొదువ లేమీ ఉండదట. సింహపు పిల్లలు లేవిగలవి ఆకలిగొనను, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు అని కీర్తనకారుడు అద్భుతమైనటువంటి అనుభవపూర్వకమైన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత భాగం 11 నుంచి 14 వరకు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదకి దాని వెంటాడు. పిల్లలకు ఆయన సలహా ఇస్తాను రండి అని పిలుస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలో నేను నేర్పిస్తానంటున్నాడు. నాకు అనిపించింది పిల్లలకేంటి, పెద్దలకు కూడా తెలియదు. ఏంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామంటే సింప్లిఫై చేసి చెప్పాడు. ఏంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామంటే, వాళ్ళు మేలు చేస్తారు. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ మాటల్లో చెడ్డ మాటలు ఉండవు, కపటమైన మాటలు ఉండవు. వాళ్ళు కీడు చేయరు,
సమాధానాన్ని వెతికి వెంటాడతారంట. ఎంత సింపుల్‌గా చెప్పాడు చూడండి. మరలా గుర్తు చేస్తాను. ఏంటి భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? మేలు చేస్తారు, చెడ్డ మాటలు పలకరు, కపటమైన మాటలు పలకరు, కీడు చేయరు, సమాధానాన్ని వెతికి వెంటాడతారంట. మనం కూడా నేర్చుకుందాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్చుకుందాం. తర్వాత భాగం 15th to 22nd వర్స్ వరకు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద కొట్టివేయుటి యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. నేను ఈ భాగానికి నీతిమంతులకు గల ఆధిక్యతలు మరియు బాధ్యతలను పిరిపెట్టాను. ఈ భాగంలో ఎన్ని అద్భుతమైన మాటలు చెప్పాడో చూడండి. దేవుడట నీతిమంతుల మీద దృష్టి ఉంచుతాడట, వాళ్ళ ప్రార్థనలు వింటాడట, వాళ్లకు వ్యతిరేకంగా దుష్క్రియలు చేసే వారిని భూమి మీద నుండి జ్ఞాపకం లేకుండా కొట్టేస్తాడట. నీతిమంతులు మొరపెడితే దేవుడు వారి శ్రమలన్నిటి నుంచి విడిపిస్తారట. అయితే ఒక కండిషన్ పెట్టాడు. ఏంటిది అది? విరిగి నలిగిన హృదయం కలిగిన వాళ్ళై ఉండాలి. అంటే గర్విష్ఠుల ప్రార్థనలు దేవుని చేరవు. సో దీనత్వంతో సాత్వికంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి మొర వింటాడు. అంటే విరిగి నలిగిన హృదయం అంటే అర్థం ఏంటంటే కన్విక్షన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ ద స్క్రిప్చర్స్. వాక్యములో నుండి దేవుని గురించిన అవగాహన విషయంలో ఒప్పుదల కలిగినప్పుడు మానవుడు సరెండర్ అయిపోతాడు. నీతిమంతికి ఆపదలు రామని బైబిల్ చెప్పదు. నీతిమంతికి ఆపదలు వస్తాయి. అయితే వాటన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. వారి ఎముకలన్నిటినీ కాపాడను, ఒక్కటైనా ఇరిగిపోదు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాడో. ఈ మాటల యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు వారి పక్షంగా సువార్తలో మనం చూడగలము. సిలువ వేయబడిన సందర్భంలో యేసు ప్రభు కాళ్ళు విరగ్గొట్టడానికి వస్తారు, కానీ అప్పటికే ఆయన మరణించాడు కాబట్టి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు. నార్మల్గా సిలువ వేసి వారు కాళ్ళు విరగొడతారు, అంటే త్వరగా చంపడానికి ట్రై చేస్తారు. చీకటి పడక మునిపే వాళ్ళ శవము సిలువ నుంచి దింపాలి. చెడుతనము భక్తిహీనుడు సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచిస్తాడు, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఎంత అద్భుతమైన వాక్యం అండి. ఈ కీర్తనకు నేను పెట్టిన పేరేంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు దీన మనసుతో మరియు పశ్చాత్తాపంతో వచ్చే వారిని క్షమించి స్వీకరించడానికి అత్యంత కృపామయుడై ఉన్నాడు. దావీదును స్వీకరించాడు, దావీదును అంగీకరించాడు, మనల్ని కూడా తప్పనిసరిగా అంగీకరిస్తాడు. కాబట్టి ఆయన దగ్గర రాకుండా వెనక్కి పోవాల్సిన పని లేదు. నీతిమంతుడు 7 సార్లు పడినా సరే తిరిగి లేస్తాడు. అంటే కారణం ఏంటంటే ఆ దేవుని వైపు చూసినప్పుడు మరలా ఆశ పురుకొల్పు కలుగజేస్తుంది. కనుక ఆయన వైపుతో తిరుగుదాం, ఆయన వైపు చూద్దాం, దేవుడు మరలా ఉజ్జీవపరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైనగాక. ఆమెన్.